హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 541 పిఓ అనగా ప్రొబేషనరీ ఆఫీసర్ కు సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాబట్టి ఎవరైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పిఓ పోస్ట్ సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటి వారు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన లేదా మరి ఇతర వివరాలు ఏవైనా కావాలనుకుంటే మీరు ఎస్బీఐ కు సంబంధించినటువంటి కెరియర్స్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు కనిపిస్తాయి. మీరు ఇందుకోసం sbi.co.in/web/careers అనేది ఓపెన్ చేయాలి. ఇందులో కరెంట్ ఓపెనింగ్స్, రిక్రూట్మెంట్ రిజల్ట్స్ ఇలా ఉన్నాయి. కరెంట్ ఓపెనింగ్స్ అనేది క్లిక్ చేస్తే దానికి సంబంధించిన సమాచారం మీకు తెలుస్తుంది. మొదటగా మనం ఈ ఎస్బీఐ 500 పైగా ఉన్నటువంటి పిఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూద్దాం. ఎస్బీఐ ప్రొబేషనర్ ఆఫీసర్ 541 పోస్టులతో పిఓ నోటిఫికేషన్ విడుదల. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ 541 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులను 2 ఏళ్లు ప్రొబేషన్ అనంతరం జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ 1 ఉద్యోగంలోకి తీసుకుంటారు. అసాధారణ ప్రతిభ కలిగిన అధికారులు తక్కువ సమయంలోనే టాప్ మేనేజ్మెంట్ గ్రేడ్ కు చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్బీఐలో అత్యున్నత హోదాలో పనిచేసే అవకాశం ప్రొబేషనరీ ఆఫీసర్ ద్వారా లభిస్తుంది. పిఓ ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, సెలెక్షన్ ప్రాసెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఇది కేవలం క్వాలిఫైయింగ్ పరీక్ష మాత్రమే. ప్రిలిమ్స్ లో సాధించిన మార్కులను ఫేజ్ 2, ఫేజ్ 3 మార్కులతో కలపరు. నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రకారం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆన్లైన్ లో ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ 40 ప్రశ్నలకు 40 మార్కులు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 30 ప్రశ్నలు 30 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ 30 ప్రశ్నలకు 30 మార్కులు, మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి తప్పుడు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. సెక్షన్ల వారీగా ఎలాంటి కట్ ఆఫ్ ఉండదు. ఇది ప్రిలిమ్స్ కి మాత్రమే. ఇక మెయిన్స్ ఎగ్జామినేషన్ చూస్తే ప్రిలిమ్స్ లో సాధించిన మార్కుల ఆధారంగా ప్రతి కేటగిరీలోని ఖాళీల సంఖ్యను అనుసరించి 10 రెట్ల మందిని మెయిన్స్ కు ఎంపిక చేస్తారు. మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ లో ఉంటుంది. 200 మార్కులకు ఆబ్జెక్టివ్ టెస్ట్, 50 మార్కులకు డిస్క్రిప్టివ్ టెస్ట్, మొత్తం 250 మార్కులకు మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ టెస్ట్ లో మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్ కు వేరువేరుగా సమయం ఉంటుంది. సెక్షన్ 1 లో రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నుంచి 60 మార్కులకు 40 ప్రశ్నలు ఇస్తారు. 50 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 2 లో డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ నుంచి 60 మార్కులకు 30 ప్రశ్నలు ఇస్తారు. 45 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. సెక్షన్ 3 లో జనరల్ అవేర్నెస్, ఎకానమీ, బ్యాంకింగ్ నాలెడ్జ్ నుంచి 60 మార్కులకు 60 ప్రశ్నలు ఇస్తారు. 45 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 4 లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 20 మార్కులకు 40 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 200 మార్కులకు 170 ప్రశ్నలు ఇస్తారు. 3 గంటల్లో పరీక్ష పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి తప్పుడు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. కాబట్టి మనకు ప్రిలిమ్స్ కి అయితే ఒక విధానం, మెయిన్స్ కి అయితే ఒక విధానం అనేది ఉంటుంది. కాబట్టి ప్రిలిమ్స్ కు మెయిన్స్ కు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి తేడాలను గమనించి పరీక్ష రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ప్రిలిమ్స్ లో సెక్షనల్ టైమింగ్ లేకపోయినా మెయిన్స్ కు మాత్రం సెక్షనల్ టైమింగ్ కూడా ఉండడాన్ని మనం చూడవచ్చు. ఇక దీని తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ పూర్తి కాగానే వెంటనే డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. సమాధానాలను కంప్యూటర్ లో టైప్ చేయాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ పై 3 ప్రశ్నలు ఇస్తారు. ఈమెయిల్స్, రిపోర్ట్స్, పరిస్థితుల విశ్లేషణ, ఖచ్చితమైన రచన, మంచి ప్రశ్నలు, వీటి నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఈమెయిల్స్ 2 ప్రశ్నలు ఇస్తారు, 1 తప్పకుండా రాయాల్సి ఉంటుంది. రిపోర్ట్స్ 2 ప్రశ్నలు ఇస్తారు, 1 తప్పకుండా రాయాల్సి ఉంటుంది. ఇక పరిస్థితుల అంచనా లేదా ఖచ్చితత్వ రచన 2 ప్రశ్నల నుంచి 1 రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వీటిలో చాయిస్ ఉండడాన్ని చూస్తూ ఉన్నాం. ఈమెయిల్స్ నుంచి 2 రాయాలి, అలాగే రిపోర్ట్స్ నుంచి 2 రాయాలి, తర్వాత రచనకు సంబంధించి 2 రాయాలి. ఇక మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ప్రతి అభ్యర్థి కూడా ప్రతి సెక్షన్ 1, 2, 3, 4 అండ్ డిస్క్రిప్టివ్ పేపర్ నుంచి కనీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఉద్యోగ ఖాళీల సంఖ్యను అనుసరించి సెక్షన్ కట్ ఆఫ్ ను ఎస్బీఐ నిర్ణయిస్తుంది. ఇక ఫేజ్ 3 ఎగ్జామినేషన్ మెయిన్స్ మార్కుల ఆధారంగా కేటగిరీల వారీగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఖాళీల సంఖ్యకు 3 రెట్ల అభ్యర్థులను ఫేజ్ 3 కోసం షార్ట్ లిస్ట్ చేస్తారు. ఫేజ్ 3 ఎగ్జామ్ లో సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటాయి.
ఫేజ్ 3 కోసం షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల వ్యక్తిత్వ ప్రొఫైలింగ్ కోసం బ్యాంక్ సైకోమెట్రిక్ ఎగ్జామ్ ను నిర్వహిస్తుంది. ఆ తర్వాత గ్రూప్ ఎక్సర్సైజ్ 20 మార్కులు, ఇంటర్వ్యూకు 30 మార్కులు, మొత్తం 50 మార్కులకు ఫేజ్ 3 ఎగ్జామ్ ఉంటుంది. ఇక వీటితో పాటు మనం నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఒకసారి గమనిస్తే, ఎస్బీఐ ప్రొబేషనరీ పోస్టుల భర్తీ కోసం అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ సమర్పణకు జూలై 14 చివరి తేదీ. మొత్తం 541 పోస్టులున్నాయి. వీటికి ఎలిజిబిలిటీ చూసినట్టయితే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత, గ్రాడ్యుయేషన్, ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తున్న వారు కూడా అప్లై చేయవచ్చు. ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో 2025 సెప్టెంబర్ 30 లోపు డిగ్రీ పూర్తయిన డాక్యుమెంట్ సమర్పించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక అప్లికేషన్ ప్రారంభ తేదీ జూన్ 24, అప్లికేషన్ చివరి తేదీ జూలై 14. ఇక అప్లికేషన్ ఫీజు చూస్తే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు 750 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. కాబట్టి కేవలం జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మాత్రమే ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీ వారికి మినహాయింపు ఉంది కాబట్టి వారంతా కూడా దరఖాస్తు చేయవచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూస్తే రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామ్ 2025 జూలై లేదా ఆగస్టులో ఉండవచ్చు. మెయిన్స్ ఎగ్జామ్ సెప్టెంబర్ 2025లో ఉండే అవకాశం ఉంది. ఇక సైకోమెట్రిక్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అనేది అక్టోబర్ లేదా నవంబర్ 2025లో ఉంటుంది. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం మీరు sbi.co.in అనే వెబ్సైట్ లో వెళ్తే ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు. ఇక ఎవరైతే అప్లై చేస్తారో అటువంటి వారికి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ను కూడా ఎస్బీఐ వారు కల్పిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన సమాచారం కూడా మనం ఇక్కడ చూడవచ్చు. భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఆన్లైన్ పద్ధతిలో ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ పీఈటీని బ్యాంక్ ఉచితంగా అందిస్తోంది. అర్హత కలిగిన ప్రతి అభ్యర్థి కూడా ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు పీఈటీ కాలంను పూర్తి చేయాల్సి ఉంటుంది. పీఈటీకి సంబంధించిన సమాచారాన్ని రిజిస్టర్డ్ మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా అభ్యర్థులకు ఎస్బీఐ తెలియజేస్తుంది. ఇక ఫైనల్ సెలక్షన్ చూసినట్లయితే ప్రతి అభ్యర్థి ఫేజ్ 2, ఫేజ్ 3 ఎగ్జామినేషన్స్ లో వేరువేరుగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. మెయిన్స్ లో భాగంగా ఆబ్జెక్టివ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ లో సాధించిన మార్కులను ఫేజ్ 3 మార్కులకు కలిపి ఫైనల్ మెరిట్ లిస్ట్ ను తయారు చేస్తారు. ప్రిలిమినరీలో సాధించిన మార్కులను ఫైనల్ మెరిట్ లిస్ట్ లో కలపరు. ఫేజ్ 2, ఫేజ్ 3 మార్కులను నార్మలైజ్ చేసిన తర్వాత ప్రతి కేటగిరీ వారిగా అభ్యర్థుల ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. ఇక ఫైనల్ గా జాయినింగ్ చూసినట్లయితే జాయినింగ్, ట్రైనింగ్, ఉద్యోగం. ప్రొబేషనరీ ఆఫీసర్ గా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఆన్లైన్ కోర్సు ద్వారా ప్రాథమిక బ్యాంకింగ్ పరిజ్ఞానం అందజేస్తారు. ఉద్యోగంలో చేరడానికి ముందే ప్రతి అభ్యర్థి ఈ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉద్యోగంలో చేరిన అభ్యర్థులకు ప్రొబేషనరీ ఆఫీసర్ గా తీసుకుంటారు. 2 ఏళ్ల పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. విజయవంతంగా ప్రొబేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులను జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 గా తీసుకుంటారు. మొత్తానికి మరి ఎస్బీఐలో చాలా రకాలైనటువంటి అంటే మొత్తం మనకి ఇక్కడ 3 ఫేజెస్ లో ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇక 4th ఫేజ్ లో అలాగే 4 ఫేజెస్ లో ఎగ్జామ్, అలాగే డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంటుంది. మొత్తానికి కఠిన తరంగా ఎస్బీఐ అనేది పీఓ సెలక్షన్ ఉంటుంది. మరి ఈ పీఓ సెలక్షన్ పూర్తి చేసినటువంటి వారికి అదే విధంగా ప్రోత్సాహకాలు, తర్వాత జీతం ఇవన్నీ కూడా ఉంటాయి అనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. మొత్తానికి ఎస్బీఐ పీఓ 541 పోస్టులను భర్తీ చేస్తోంది. మరి అర్హత, ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఎస్బీఐ 541 పీఓ పోస్టులకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కు ఉపయోగపడుతుంది అంటే వారితో కూడా షేర్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.